ఆస్తులు 300 కోట్లు. శివబాలకృష్ణ ఇండ్లు ఆఫీసుల్లో ఏసీబీ సోదాలు. ఇంట్లో 84 లక్షలకు పైగా నగదు, 2 కిలోల బంగారం, 15 లక్షల విలువైన వాచ్లు, కోట్లు పలికే 75 ఎకరాల భూమి, ఖరీదైన ఫోన్లు, ల్యాప్టాప్లు, కారు సీజు. గతంలో హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గా విధులు నిర్వహించిండు సార్. ఎవరి కింద? కేటీ రామన్ కింద. ఆ సమయంలో భారీగా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో 17 టీమ్స్ రైడ్ చేస్తే అధికారుల అదుపులో నిందితుడంటూ ఇగో గివ్యా. తెలంగాణ ప్రజలారా, హైదరాబాదు ప్రజలారా, ఇగో మీ సొమ్ము 300 కోట్లు ఇగో రామన్ కింద పనిచేసిన ఈ దొంగ మెక్కిండు. ఇవన్నీ బయటికి వస్తా ఉంటే, ఇవన్నీ పట్టుబడతా ఉంటే వాళ్ళ పిచ్చి లేస్తా ఉన్నది. ఈ లెక్కలన్నీ దొరుకుతా ఉంటే 10 రోజులు దున్నపోతు మేసినట్టు మేసిండు కేటీ రామారావు. దున్నపోతు లెక్క తిని, దున్నపోతు లెక్క తెలంగాణ సంపదను సర్వనాశనం చేసిండు. అవన్నీ బయటికి వస్తా ఉంటే ఇవన్నీ జనం కొట్టగాల, సొంత పార్టీ కార్యకర్తలు తన్నగాలని వాళ్ళ ముంగడ మైకి పెట్టుకొని ఇదేంది మన ఈ ఉంటేగా ఏదో సభలు ఏది చుప్పు అంటే పడిపోతారు చూడ, ఆ టైపులో ఏది మన నీకు గుండె జబ్బున్నది ఇప్పుడు శుద్ధి అయిపోతుంది అనగా ఇట్లా కింద పడుతున్నారు చూడ, ఆ పని పెట్టుకోండి. ఇప్పుడు ఇక రేరా సెక్రటరీ ఆస్తులు 300 కోట్లు. ఎక్కడి నుంచి వచ్చిన ఈ సొమ్ము? కేటీ రామారావు చేసిన. వీనే 300 అంటే కేటీ రామారావు దాంట్లో 2% అనుకో. కేటీ రామారావు అంటోడు 100 రూపాయలు సంపాదిస్తే 2 రూపాయలు ఈయనకి, 90 అనేది వానికి. ఇంకా వాంతారు ఉంటే చూడ్రి లక్షల కోట్లే.